యేసుక్రీస్తు ప్రశస్త నామములో ఇక్కడ కూడి ఉన్న దేవుని బిడ్డలైన మీకందరికీ కూడా హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు. అమందరికి వందనాలు. అలాగే విశ్వాస వాక్కు అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షించుచున్న శ్రోతలైన మీకందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ కూడా హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు. బాగున్నారా? మీరు తప్పక బాగుండాలని మానక మా ప్రార్థనలో మిమ్మల్ని అందరినీ మేము జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నాం. మీ కుటుంబాలు, మీ బిడ్డలు బాగుండాలి. మీ జీవితాల్లో దేవుడు ఒక అద్భుతమైన కార్యాలను చేయాలి, ఆశ్చర్య కార్యాలు చేయాలని ఆ ప్రభువును బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం. తప్పక మీ జీవితంలో దేవుడు కార్యం చేయబోతున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని వాక్య ధ్యానమునకు సమయం అయింది. మిమ్మల్ని కోరేది ఏంటంటే, ఈ కార్యక్రమాలు విశ్వాసం ద్వారా ప్రారంభించబడింది, విశ్వాసం ద్వారా కొనసాగించబడుతుంది. ఈ కార్యక్రమాల కోసం నేను మిమ్మల్ని కోరేది ఒకటి, మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఆమేన్, ఆమేన్. మంచిది. ఇంకా అటు ఇటు చూడకుండా బైబిల్ చేత పట్టుకొని కూర్చుని శ్రద్ధగా దేవుని మాటలు మనం ఆలకిద్దాం. దేవుడు ఏదో ఒక మాట ద్వారా ప్రభువు మనల్ని దర్శిస్తాడు. దేవుని మాట మనలను బలపరిచేది, దేవుని మాట మనల్ని ఆదరించేది, దేవుని మాట మనలను ప్రోత్సాహపరిచేది, దేవుని మాట నిరీక్షణ లేని మన జీవితాలలో నిరీక్షణ కలుగజేసేది. ఏమండి, అపోస్తుడైన పౌలు గారు సువార్త ప్రకటిస్తూ ఆయా ప్రాంతాలు ఆయన తిరుగుతూ ఉన్నాడు. తిరుగుతున్నప్పుడు ఆయనతో పాటుగా దైవ జనాంగమా, మరి పౌలు గారితో పాటుగా మరి కొన్ని సందర్భాలలో శీల గారు, కొన్ని సందర్భాలలో తీతు గారు, తిమోతి గారు, ఏమండి ఎక్కువ మరి పౌలు శీలలో ఆయన పరిచర్యలో త్రోయి నుంచి ఆయన ఫిలిప్పీకి వచ్చాడు. ఫిలిప్పీ నుంచి మాసిదోనియా ప్రాంతములకు ముఖ్య పట్టణాలకు తిరుగుతూ రోము ముఖ్య పట్టణానికి పౌలు వచ్చినప్పుడు ఒక విశ్రాంతి దినాన ఆయన ఒక సముద్ర తీరములో ప్రార్థన జరుపుతూ ఉన్నాడు. గమనించండి, ఆ ప్రార్థన జరుగుతున్నప్పుడు ఆ సముద్ర తీరంలో జరిగే ప్రార్థనకు అనేక మంది స్త్రీలు వచ్చారు. ఎవరు వచ్చారండి? స్త్రీలు వచ్చారు. ఆ స్త్రీలలో ఒక వ్యక్తి ఎవరంటే లుదియా అనే వ్యక్తి. అందరూ చెప్పండి, లుదియా అనే వ్యక్తిని గురించి, అనే స్త్రీని గురించి ఈ రాత్రి మనము ధ్యానించబోతున్నాం. గమనించండి, ఈ సముద్ర ప్రాంతంలో ఆయన దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు. అయితే లుదియా అనే మాటకి అర్థం ఏమిటంటే, వేదన పడుట అని అర్థం. వేదన పడేది అని అర్థం అట. లుదియా అనే మాటకు అర్థం ఏంటి? వేదన పడుట అనే అర్థం. మంచిది. అయితే ఈమె ఒక ఆర్డినరీ పీపుల్ కాదు. చూద్దాం ఒకసారి అపోస్తలుల కార్యగ్రంథం 16వ అధ్యాయము 14వ వచనము చూస్తే, అప్పుడు లుదియాను దైవభక్తి కలిగిన ఒక స్త్రీ వినిచి ఉండెను. ఆమె ఓదారంగు పొడి అమ్ముకుని తూతరియా పట్టణస్థురాలు. నెంబర్ 1 గమనించండి, ఈమె ఎవరంటే ఓదారంగు పొడి అమ్ముకునే వ్యాపారస్తురాలు. ఏమండి, ఈమె సామాన్యురాలు కాదు, ఒక ఆర్డినరీ పీపుల్ కాదు. ఈవిడు ఒక పని కలిగిన ఒక వ్యాపారవేత్త, ఈ లుదియా. అయితే నేను ఈ మాట ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాను అంటే, ఆమె అసాధారణమైన వ్యక్తి కాదు. ఒక వ్యాపారం చేసుకునేది, ఒక వ్యాపారం చేసే వ్యాపారవేత్త. అంటే నేను ఎలా రాసుకున్నాను, ఆమె పని కలిగినది. ఆమెన్. పని లేనిది కాదండి. కొంతమంది పని పాట లేకుండా తిరుగుతూ ఉంటారు, పని ఉన్నా సరే. అయితే దేవుని బిడ్డలారా, ఆమె వ్యాపారవేత్త, పని కలిగిన వ్యక్తి. మొట్టమొదటిగా నేనేమంటాను, ఒక ఆర్డినరీ మ్యాన్ కాదామె. అది వ్యాపారం ఏదో ఒకటి. నేను అంటాను అంటే, వ్యాపారం చేస్తుందంటే కుటుంబం పట్ల బాధ్యత ఉంది ఆమెకు, ఇంటి పట్ల బాధ్యత ఉంది,
ఏమండి ఇతర వీటి మీద బాధ్యత ఉంది. నేనేమంటానంటే బాధ్యత ఉన్నవాడు పని కలిగి ఉంటాడు. ఆమేన్. బాధ్యత లేనివాడు చెప్పండి, బాధ్యత లేనివాడు ఏం చేస్తాడు చెప్పండి? బాధ్యత లేనివాడు ఏం చేస్తాడు? పని పాట లేకుండా తిరుగుతాడు. అడిగి వ్యాపారం ఒక పని మీద ఉండదు, అడిగి ఒక దాని మీద స్టాండర్డ్గా ఉండడు. అయితే నేనేమంటాను అంటే ఈ రాత్రి ఈ వ్యక్తి గురించి మనం ఎందుకు ధ్యానిస్తున్నాము అంటే, నేను కిందకి పైకి అంటే ఒక ఆర్డర్లో చెప్పాలని కిందకి పైకి నేను చెప్తున్నాను. పాయింట్ నెంబర్ 1, ఆమె ఊదా రంగు పొడు అమ్ముకుని ఒక వ్యాపారం చేసి ఒక పని కలిగిన వ్యక్తి. ఏమంటే సామాన్యమైన వ్యక్తి కాదు. అయితే అటువంటి వ్యక్తి వ్యాపారము కంటే, డబ్బు సంపాదన కంటే చాలా విలువైనది ఏమిటంటే ప్రార్థన, దేవుని సన్నిధి, దేవుని వాక్యము, ఆమెలో ఉన్నటువంటి గుణ లక్షణాలు. ఈ రాత్రి నేను అంటాను, లుదియాకున్నటువంటి గుణాలలో మనము ఏమాత్రం ఈ రాత్రి ధ్యానించే ప్రతి విషయాన్ని లుదియాలో కలిగి ఉన్నది మనము కలిగి ఉంటే, లుదియా కుటుంబాన్ని రక్షించిన దేవుడు మన కుటుంబాన్ని కూడా దేవుడు రక్షించునుగాక. అందరూ ఆమేన్ చెప్పండి. ఆమేన్. దైవజనంగా దేవుని బిడ్డలారా, ఇదే ఒక పని కలిగిన వ్యక్తి, పని లేని వ్యక్తి కాదు, బాధ్యత లేని వ్యక్తి కాదు. నేనంటాను వ్యాపారం చేయడం తప్పు కాదు, పని చేయడం తప్పు కాదు, మోసం చేయడం తప్పు అంటాను, నేను పాపం చేయడం తప్పు అంటాను. కష్టపడి మనం పని చేసుకుంటే తప్పు లేదండి. దేవుడు మనకిచ్చిన వృత్తిలో కష్టపడి మనం ఏం చేయాలా? వృత్తి దేవుడు ఇవ్వలేదా? చెప్పండి నాన్న, నీకు ఇచ్చిన వృత్తిలో నువ్వు కష్టపడి పని చేసుకుంటే తప్పేంటి? ఎవరినైతేనా కొడితే, మోసం చేస్తే అది పాపం. కానీ కష్టపడి నువ్వు పని చేసుకోవడం ఇది నీ బాధ్యత. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈ రోజున కష్టపడి పని చేయటంలో బాధ్యత లేకుండా ప్రవర్తించేవారు, బాధ్యత లేకుండా వ్యవహరించేవారు చాలామంది ఉన్నారు. నేనంటాను మన దైనందిన జీవితంలో మనం అలా ఉండకూడదు. అయితే ఈమె జీవితంలో మనం చూస్తే ఈమె పని కలిగిన వ్యక్తి అయినప్పటికీ కూడా చూద్దాం. 13వ వచనాన్ని చదువుదాం. అపోస్తలుల కార్యగ్రంథం 16వ అధ్యాయం 13వ వచనం. విశ్రాంతి దినమున గవిని దాటి నది తీరమున ప్రార్థన జరుగుననుకున్నప్పుడు అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలలో మాట్లాడుచుంటిమి. అమ్మ వినండి, ఆ రాత్రి రెండవదిగా అక్కడ ఏం జరుగుతుందట? ప్రార్థన జరుగుతుందంట. చూడండి, ఆ ప్రార్థనకు కూడుకుంటానికి ఆమె వచ్చింది. ఎవరు చెప్పండి? ఎవరు? లుదియా అనే వ్యక్తి. చూడండి, అక్కడికి వచ్చి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటమి అన్నాడు. ఆ మాట్లాడుచున్న స్త్రీలలో ఎవరున్నారు అంటే లుదియా అనే వ్యక్తి ఉంది. రెండవదిగా ఆమె ప్రార్థన జరిగే స్థలానికి వచ్చింది. ఆమేన్ చెప్పండి. ఎక్కడికి వచ్చింది? గట్టిగా చెప్పండి. ప్రార్థన జరుగుతున్న స్థలమునకు ఆమె వచ్చింది. ఎవరు? లుదియా. నేను వ్యాపారం చేసే వ్యక్తిని, పని కలిగిన వ్యక్తిని అని ఆమె ప్రార్థన నిర్లక్షించారు. నాకు నచ్చిన మాట ఏంటంటే వచ్చి కూర్చుండి. అక్కడికి వచ్చి అంటే ఎక్కడికి వచ్చింది? ప్రార్థన జరుగుతున్న స్థలములకు ఆమె వచ్చింది. రెండవదిగా మనం ఎక్కడికి రావాలి? ఇప్పుడు దేవుణ్ణి మన దగ్గర రావాలనుకున్న అవివేకం. దేవుని దగ్గర వాక్యం ఏం చెప్తుంది? మొదట దేవుని యొద్దకు రండి. చెప్పండి, పూర్తి చేయండి. ఏదో ఏబిసిడీలు వ్యక్తులు. మొదట దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన. మొదట మనం రావాలా, ఆయన రావాలా? చెప్పాలి గట్టిగా. మొదట మనం ఆయన యొద్దకు రావాలి. లేఖనం చెప్తుంది, నాన్న నువ్వు దేవుని దగ్గరకు రావాలి. నువ్వు ధనవంతుడువైనా, ఎవరువైనా, లోకంలో ఏదైనా పేరు ప్రఖ్యాతులు పరపతులు ఎన్నున్నా, రెండవదిగా ఆమె చూస్తే ఆమె ప్రార్థన దగ్గరకు వచ్చింది. ఆమె అక్కడికి వచ్చిందంటే ఎక్కడికి వచ్చింది? ప్రార్థన జరుగుతున్న స్థలమునకు ఆమె వచ్చింది. మీరు అడగవచ్చు, మరి ముందు వ్యాపారం చేశారని. నేను అంటాను,
వ్యాపారము పక్కన పెట్టి ప్రార్థనా సమయానికి ఆమె టైం ఇచ్చింది, వచ్చింది, ప్రార్థన దగ్గరకు వచ్చింది. ప్రార్థన చేసే వారిలో ఆమె ప్రార్థన చేస్తూ ఉంది. నేను అంటాను, ఎవరైనా కానీ యేసు దగ్గరకు రావలసిందే. ఆమెన్ చెప్పండి, ఆమెన్ చెప్పండి. అందులో ఇంక తిరుగులేదు, ఆయన దగ్గరకు రావాలి. వ్యాపారస్తులైన, ధనవంతులైన, ఎవరైనా మహామహులు, రాజులైన వారే ఆయన దగ్గరకు వచ్చారు, రాలేదండి? చెప్పండి. ఇప్పుడు శతాధిపతి కుమార్తెకు బాగోలేదు, చావుకు సిద్ధమైపోయింది. ఆయన అధికారి, ఒక అధికారి, ఒక ఆర్డినరీ పీపుల్ కాదు. ఇప్పుడు ఏం చేశాడు? తన కుమార్తె యొక్క ఆరోగ్యం కోసం పనిగట్టుకుని తన అధికారాన్ని పక్కన పెట్టి అతడు యేసు దగ్గరకు రాలేదామో చెప్పండి. చెప్పండి, యేసు దగ్గరకు వచ్చాడా లేదా? వ్యాపారస్తురాలే రావడం కాదు, అధికారులే వచ్చారు. ఇక్కడ నేను చెప్పొచ్చేదండి, యేసు ప్రతి ఒక్కరికి అవసరం. ఆమెన్, ఆమెన్. ఏదో క్రిస్మస్కి అబ్బాయి, ఏదో గుడ్ ఫ్రైడేకి, ఈస్టర్కి కాదో. యేసు ప్రభు ఎప్పుడు మనకు కావాలా. కొంతమంది భక్తులు దిగిపోతారు రేపు 1వ తారీఖు నుంచి, దేవునికి స్తోత్రం. అడు గుడికి రాడు కానీ రేపు పొద్దున్న 1వ తారీఖు రాగానే స్టార్ కట్టేస్తాడు ఇంటికి, హల్లెలూయా. దీపాల సెట్టింగ్ ఇట్టేస్తాడు, హల్లెలూయా. అబ్బాయి ఆ నెలల్లో వెలుగుతాడు యేసుబాబు. ఇంకా క్రిస్మస్ అయిన వెంటనే, క్రిస్మస్ అయిన తర్వాత పైన స్టార్, కింద బారును. హలో, యేసు దగ్గరకు రావడానికి ఎవరైనా రావాలి. ఇప్పుడు ఈ కుమార్తె కొరకు యేసు దగ్గరకు యాయిరు రాలేదండి? ఇప్పుడు వ్యాపారాన్ని పక్కన పెట్టి ప్రార్థన జరుగుతున్న స్థలంలోకి రావాలి కదా. చాలామందికి ఏంటంటే ప్రార్థన అంటే ఏదో గుడికి ఏటపోటుకుని తోలుకొచ్చినట్లేనండి. ఒకప్పుడండి చాలా అందరికంటే ముందు వచ్చేసేవాడినండి, మా అయ్యగారి కంటే ముందు వచ్చి నేనే చేపలు వేసేవాడినండి. మరి ఇప్పుడేమైంది? చేపలు లేదు దేవునికి స్తోత్రం. మరి చేపల ప్లేసులో ఏం చేయాలా? ఒకటి, వ్యాపారము చేసే పని కలిగిన వ్యక్తి లుదియా. రెండవది, లుదియా ప్రార్థన జరిగే స్థలము దగ్గరకు వచ్చినది. అంటే ఎవరి దగ్గరకు రావాలి అంటే యేసు దగ్గరకు మనము రావాలి. ఆమేన్. ఎవరైనా కానివ్వండి. ఇప్పుడు ఈమె ఎక్కడికి వచ్చిందంటే ప్రార్థన జరుగుతున్న స్థలమునకు ఆమె వచ్చింది. ఎందుకు వచ్చింది? ప్రార్థన జరుగుతుంది కాబట్టి ప్రార్థన చేద్దామని. నేనేమంటాను అంటే, ఎవరైనా కానీ దేవుడు మనకు పెట్టిన నియమములో ఒక నియమం ఏంటంటే మనము దేవుని దగ్గరకు రావాలండి. ఆమేన్. మొదట దేవుని దగ్గరకు వస్తేనే దేవుడు మన దగ్గరకు వస్తాడు. చూడండి, ఆమె వ్యాపారస్తురాలు, నేను ధనవంతురాల్ని అనుకోలే. ఆమె ఎక్కడికి వచ్చిందండి? ఆ సముద్ర తీరమున ప్రార్థన జరుగుతుంటే అక్కడికి వచ్చి ఆ ప్రార్థనలో ఉంది ఆమె. నేను అంటాను, దేవుని మన దగ్గరకు రావాలని కాదు, మనం దేవుని దగ్గరకు రావాలి, దేవుని మందిరానికి రావాలి, దేవుని సన్నిధికి రావాలని దైవలేఖనము, దేవుని వాక్యం సూటిగా స్పష్టంగా పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి లుదియాలో నుంచి మనతో మాట్లాడుతున్నాడు. ఆమేన్, ఆమేన్. అది నేనేమంటున్నా, శనివారము ప్రార్థన అయినా, అది సంపూర్ణ రాత్రి ప్రార్థన అయినా, 24 గంటల ప్రార్థన అయినా, యేసు ఒక ప్రార్థన అయినా, అది ఏ ప్రార్థన అయినా నువ్వు దేవుని సన్నిధికి నువ్వు రావాలి. నేను అంటాను, దేవుని దగ్గరకు వస్తేనే కదా మన జీవితాలు అద్భుతాలు చేసేది. నేను అంటాను, నువ్వు దేవుని దగ్గరకు వస్తేనే, మొదట నువ్వు నా యొద్దకు రా, అప్పుడు నీ యొద్దకు నేను. చెప్పండి, దేవుని దగ్గరకు వస్తేనే అప్పుడు ఆయన మన యొద్దకు వస్తాడు కదా. అంతేగాని నువ్వు ఇంట్లో కూర్చొని నువ్వు రావాలేసయ్యా, నువ్వు కావాలేసే అని ఆయన రాడు, నువ్వు కావాలనుకుంటూ అంతే. ఏంటి? నువ్వు రావాలేసయ్యా, నువ్వు కావాలేసయ్యా, యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా నేను మాత్రం రాను ప్రభా, నువ్వు నాతో కూడా వచ్చేయి. నువ్వు నాతో కూడా వచ్చేయి. ఎక్కడికి వచ్చేయాలి? ముందు నువ్వు ఆయన దగ్గరికి రా. ఏమండే? అంతే కదండి. ఈమె ఆయన దగ్గరకు వచ్చింది. అంటే ఎక్కడికి వచ్చింది అంటే ఆ సముద్ర తీరములో ప్రార్థన జరుగుతుందంట. అక్కడికి ఆమె వచ్చి అక్కడ ఏమైంది? కూర్చుంది. ఎక్కడ కూర్చుంది చెప్పండి?
ప్రార్థనలు మీరు అంటారు వచ్చింది కూర్చోదండి అంటే కూర్చుంటారు, కొంతమంది కూర్చోరు. హల్లెలూయా. కొంతమంది కూర్చోరండి, కాలుగాళ్ళు పిల్ల తిరుగుతూ ఉంటారు. ఏసు రక్త వేచి వచ్చింది అప్పుడైనా సరే. అయితే దైవ జనాంగమా, దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా ఆమె పని కలిగిన వ్యక్తిగా కనబడుతుంది. వ్యాపారం చేసుకుంటూ పని చేసినా కానీ దేవుని దగ్గరకు ఆమె వచ్చింది. వచ్చి అక్కడ కూర్చుంది. ఆమె కూర్చుని ఏం చేస్తుంది అని అంటే మనం 14 వచ్చిన కొద్దాం. అప్పుడు లుదియా అను దైవ భక్తి కలిగిన ఒక స్త్రీ. ఆమె అంటే మూడవదిగా ఆమెలో ఏముందంటే దైవ భక్తి. అందరూ మాట్లాడండి, గట్టిగా చెప్పండి. పోయిన సంపూర్ణ రాత్రి ప్రార్థనలో దైవ భక్తిని గురించి చాలా వివరంగా నేను చెప్పాను. దైవ భక్తి అనేది ఏమని చెప్పాను అంటే అది లాభసాధకమైనది అని చెప్పాను. లాభసాధకమే కాదు, అది అన్నిటికి ప్రయోజనకరమైనది అనే మాట చెప్పాను. అది 1 కోటి రూపాయల మాట. అది ఆమె ఎవరయ్యా అంటే దైవ భక్తురాలు. ఆమెలో ఏముంది అంటే దైవ భక్తి. దైవ జనాంగమా, ఈరోజు చూడండి ఆమె ఎవరు అంటే ఒకసారి ఆ మాట మనం చదువుదాం. ఆమె దైవ భక్తురాలు. మూడవదిగా ఆమెకి ఏముంది అంటే దైవ భక్తి ఉందండి. ఈ రోజున నేనంటాను, మనలో ఎంతమంది దైవ భక్తి కలిగి ఉన్నాం. మూడవదిగా ఆమె వ్యాపారస్తురాలు మొట్టమొదటిగా. రెండవది ఆమె ప్రార్థన జరుగుతున్న స్థలముకు వచ్చింది, ప్రార్థనలో ఉంది. మూడవది ఆమె ఎవరు అంటే దైవ భక్తి కలిగిన వ్యక్తి. నేను మొన్నే చెప్పాను, దైవ భక్తి అనేది తిమోతి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకి ప్రయోజనకరం కానీ దైవ భక్తి ఇప్పటి జీవం విషయములోను రాబోవు జీవం విషయములోను వాగ్దానముతో కూడినదై అది అన్ని విషయములలో కూడా ప్రయోజనకరం. ఆమేన్. దైవ భక్తి అనేది ఏంటి చెప్పండి? అన్ని విషయాలలో కూడా అదేంటి? ప్రయోజనం. ఈమె ఒక ఆర్డినరీ పీపుల్ కాదు. ఇప్పుడు ఈ లుదియా దైవ భక్తి కలిగినదే. తన జీవితంలో ఏముందండి? దైవ భక్తి ఉండాలి. దైవ జనాంగమా, దేవుని బిడ్డలారా, టీవీ ముందు కూర్చుని వాక్యం వింటున్న వారు కానీ, ఇక్కడ కూర్చున్న వాక్యం వింటున్న వారు కానీ, ప్రభు ఈ రాత్రి మాట్లాడే మాట ఏంటంటే లుదియాలో ఉన్నటువంటి దైవ భక్తిని నీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితంలో దైవ భక్తిని మనం కలిగి ఉండాలి. ఆమేన్ చెప్పండి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మూడవదిగా ఆమె ఏంటంటే దైవ భక్తి కలిగింది. నేనేమంటాను, దైవ భక్తి ఏంటి చెప్పండి? అన్ని విషయములలో దైవ భక్తి ఏంటి చెప్పండి? ప్రయోజనకరం. ఇప్పుడు శరీర సంబంధమైన సాధకం కొంచెం మట్టికే ప్రయోజనం అంట. దైవ భక్తి అనేది ఇప్పుడు జీవం విషయములో, రాబోయే జీవం విషయములో కూడా వాగ్దానముతో కూడినదై అది అన్ని విషయములలో ప్రయోజనం. దైవ భక్తి. దైవ భక్తి లేకపోతే అది యవనస్తులు కానివ్వండి, పెద్దలు కానివ్వండి, చిన్నులు కానివ్వండి, మనలో ఏముండాలి సార్ అంటే దైవ భక్తి కావాలి. ఈ రోజున దైవ భక్తి ఏంటి? ప్రయోజనం. ఇప్పుడు జీవం అంటే బతుకున్న మనం, రాబో జీవం అంటే అర్థం ఏంటి? నిత్య జీవం. సదాకాలం ప్రభుతో ఉండాలా వద్దా చెప్పండి? ఆయనతో సదాకాలం ఉండాలా వద్దా? నిత్య జీవంతో యుగయుగాలు ప్రభుతో ఉండాలా వద్దా? ఉండాలి. ఆయనతో ఉండాలి. నేను అంటాను, ఉండాలి అంటే దైవ భక్తి ఏంటి చెప్పండి? అన్ని విషయాల్లో కూడా ఏంటి చెప్పండి మనకి? ఇప్పుడు చెప్పండి, ప్రయోజనం వద్దా కాదంటే ప్రయోజనం అది. మరి ప్రయోజనం లేనట్టుగా నువ్వు వ్యవహరిస్తే ప్రయోజనం లేనట్టుగానే పోతారు మనం. నీకు ప్రార్థన ఉండదు, దైవ భక్తి. నేను అంటాను, దైవ భక్తి ఉన్నవానికి నువ్వు అలాగ ఉండాలి ఇలాగ ఉండాలని చెప్పక్కర్లేదు. దైవ భక్తి అన్నీ నేర్పిస్తుంది. అర్థమవుతుందంటే ఈ రోజున దైవ భక్తి అనేది అన్ని విషయములలో ప్రయోజనకరమైనది. ఆమెన్. ఆమెన్. ఆమెన్.
చూడండి, ఇదే తిమోతి రాసిన పత్రిక మొదటి తిమోతి 6:6 మనం చూస్తే సంతృష్టి సహితమైన దైవభక్తి ఏంటి చెప్పండి? గొప్ప లాభ సాధకం అని. రెండవదిగా దైవభక్తి ఏంటి చెప్పండి? లాభ సాధకం, లాభమే, నష్టమేమీ లేదు. రెండవది ఏంటి చెప్పండి? దైవభక్తి అనేది ఏంటండి? లాభం. మనం కలిగి ఉంటే లాభం. ఇప్పుడు ఆమె దైవభక్తి కలిగి ఉంది కాబట్టి నేను అంటాను, ఆమె వ్యాపారస్తులైన పని పక్కన పెట్టేసింది. ఏం చేసింది? ఆ ప్రార్థన జరిగే స్థలంకి వచ్చింది, ఆమె కూర్చుంది. 3, ఆమెలో ఏముందయ్యా అంటే దైవభక్తి ఉంది లుదియాలో. నేను అడుగుతున్నాను, నీలో, నాలో, మనలో ఎంతమందిలో ఈ దైవభక్తి ఉంది? ఎంతమందిలో మనం కలిగి ఉన్నాం? ఈ దైవభక్తిని కలిగి ఉన్నాం? ఎంతమందిలో కలిగి ఉన్నాం మనం? దైవ జనాంగమా, దేవుని బిడ్డలారా, ఈ రాత్రి ఆలోచించమని ప్రభు పేరట నేను మీ అందరికీ కూడా మనవి చేస్తున్నాను. కారణం ఏమిటంటే, దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకో నాకు ఈ లుదియా అనే వ్యక్తిని గురించి చెప్పమని చెప్పాడు. ఆమె దైవభక్తి కలిగిన స్త్రీ లుదియా అనే వ్యక్తి. దైవభక్తి అనేది అన్ని విషయంలో ప్రయోజనకరమైంది. రెండవది దైవభక్తి అని చెప్పండి, గొప్ప లాభ సాధకం. ఆమేన్. ఇదే తిమోతి రాసిన పత్రికలో అంటాడు, 2వ అధ్యాయం 10వ వచనం కూడా చెప్తామండి. దైవభక్తి గలవారం అని చెప్పుకును స్త్రీలకు తగినట్లుగా 2:10 చదవండి. సత్క్రియల చేత తమ్మును తామే అలంకరించుకోవాలి. ఆమేన్. అమ్మ, దైవభక్తి గలవారం అని చెప్పుకోవటం కాదు, కానీ సత్క్రియల చేత, మంచి క్రియల చేత తమ్మును తామే అలంకరించుకోవాలి. ఇప్పుడు ఈమె చేసే పని అదే. ఏంటి ఆ సత్క్రియ చేసింది అనేది ఒకటిగా మనం ధ్యానించబోతున్నాం. ఆమె చేసిన దైవభక్తికి కలిగిన ఆ చేసిన సత్క్రియ ఏంటి, ఏం చేసింది ఆమె అనే విషయాలు దైవ జనాంగమా, దేవుని బిడ్డలారా, ఈ రాత్రి మనము ధ్యానించబోతున్నాం. 1, ఆమె పని కలిగిన ఊదా రంగు పొడి అమ్ముకునే వ్యాపారం చేసి పని కలిగిన వ్యక్తి. రెండవది దేవుని దగ్గరకు వచ్చింది, ప్రార్థనలో ఉంది. 3, ఆమె ఎవరంటే దైవ భక్తి కలిగిన వ్యక్తి. 4వదిగా మనం చూసినప్పుడు, ఇక్కడ మనం గమనించినప్పుడు, ఆమె దైవ భక్తి కలిగింది అయి ఉండి ఆ స్త్రీ వినుచున్నదంట. ఏం చేస్తుంది ఇప్పుడు? ఏం వినుచున్నది? దేవుని మాటలు వినడానికి ఆమె హృదయం ఏం చేసింది? తెరిచింది. 4వదిగా ఆమె ఏం చేస్తుంది అంటే, యేసయ్య చెప్పిన మాటలను లేదా వాక్యాన్ని ఏం చేస్తుంది? వింటాలి. ఇప్పుడు మనం వచ్చాం ఆయన సన్నిధికి. ఎందుకు వచ్చాం అనంటే దేవుని వాక్యాన్ని వినడానికి వచ్చాం. ఖచ్చితంగా దైవ జనాంగమా, దేవుని బిడ్డలారా, మనం వినాలి, వాక్యం వినాలా. వినటం వల్ల ఏం కలుగుతుంది చెప్పండి గట్టిగా. ఎవడైనా ఏదైనా స్టోరీ జరిగిందనుకో, అదే ఏ స్టోరీ, ఏదైనా లోకంలో జరిగిందనుకో, 2 చెవులు అలా పెట్టేసి, నోరు ఆగిలించేసి, 2 చెవులు అలా పెట్టేసి, చెప్పు 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 అని అంటారు. ఎప్పుడైనా వాక్యం చెప్పమని అంటారా మీరు? చెప్పండి, ఇంకా చెప్పండి అంటే ఇంకా పక్షవాతం చూడు, బీసిపోతాడు చూడండి. అలాగే దేవుని మాట వినాలా. దేవుని మాట మీద వినుటకు ఏం చేయాలా? నువ్వు వేగురుపడాలి. మన కాన్సంట్రేషన్ దేవుని మాట వినాలి. అందుకని అన్నాడు, వినుటకు వేగురుపడాలి, మాట్లాడడానికి నిదానించాలని లేఖనం చెప్తుంది. ఇవి ఏం చేస్తుంది అంటే, 4వదిగా దేవుని మాటలు వినుటకు దేవుడు ఆమె హృదయాన్ని తెరిచాడంటే అర్థం ఏంటంటే, దేవుని వాక్యము ప్రకటించబడుతున్నప్పుడు నీ హృదయాలు తెరవబడాలి. ఎటువంటి అద్భుతమైన వాక్యం చెప్తా ఉంటే, అర్థమైన శైలిలో దేవుని వాక్యము తన సేవకుని ద్వారా ప్రకటించబడితే నీ హృదయం తెరవడకపోతే
ఏమా అర్థమవుతుందా లేదా? ఏమంటే దేవుని మాట వినడానికి హృదయాలు ఏం చేయాలి? ఎంత ఉపదేశం చేయబడనే మనం వింటున్నది ఈ చెవిని విడిచేసి ఈ చెవిని విడిచిపెట్టేది కాను. నీ హృదయం తెరవబడితే, వాక్యము నీ హృదయంలో నాటింపబడితే, వాక్యము నీలో కార్యం జరిగిందనుకోండి, నీ జీవితం విప్లవాత్మకంగా మారిపోద్ది. ఆమేన్. పాడత ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభు, ఒక్క మాట చాలా. హల్లెలూయా చెప్పండి. అయితే దేవుని బిడ్డలారా, నాలుగవదిగా ఈమె దేవుని మాట వింటా ఉంది. నేనంటాను, ఇప్పుడు ఈమె దైవ భక్తి కలిగిన వారు అనుకునే వాళ్ళు దేవుని వాక్యం వింటున్నామా? చాలా సందర్భాలలో వినుట గురించి, అందుకే ఇశ్రాయేలు ప్రజల గురించి ఏమన్నాడు? అయ్యో ఇశ్రాయేలు, నా మాట వినిన ఎడల ఎంత మేలు. ఒకసారి ప్రసంగం చెప్పాను, వింటే ఏం జరుగుతుంది అని. వింటే మేలు. ఆమేన్. మేలు చేయమంట. మేలు చేయాలంటే నువ్వేం చేయాలి? తీయను ఒకసారి. ఎన్నో కీర్తన? 81 8 నా ప్రజలారా ఆలకింపండి, నేను మీకు ఈ సంగతి తెలియజేస్తున్నాను. అయ్యో ఇశ్రాయేలు, నీవు నా మాట వినిన ఎడల ఎంత మేలు. చెప్పండి. దేవుని మాట వింటేనే మేలట. మనము దేవుని మాట వింటున్నామా? దేవుని మాట వినడానికి ఈమె వ్యాపారస్తులారైనా ధనవంతురాలైనా తన పనులు పక్కన పెట్టుకుని వచ్చింది, దేవుని దగ్గరకు వచ్చింది, దైవభక్తితో ఉంది. ఇప్పుడు ఏం చేస్తున్న 4 అంటే దేవుని మాటలు వినడానికి ఆమె హృదయం తెరవబడింది. ఈ రాత్రి నేను అడుగుతున్నాను, ఎంత ఉపదేశము చేయబడుతుంటే దేవుని వాక్యం పట్ల నీ హృదయం తెరవబడిందా? ప్రార్థించడం కోసం దేవుడు మాట్లాడినప్పుడు నీ హృదయం తెరవబడిందా? యథార్థతను గురించి ప్రకటించబడినప్పుడు నీ హృదయం తెరవబడిందా? పాపమును గురించి, పరిశుద్ధతను గురించి దేవుడు మాట్లాడినప్పుడు నీ హృదయం తెరవబడిందా? దేవుని మాట నీ అంతరంగములో కార్యము చేశాడా పరిశుద్ధాత్ముడు? నేను అంటాను, నీ హృదయం తెరవబడినప్పుడే వాక్యము నీలో పనిచేయాలి. ఆమేన్. వాక్యము నీలో పని చేసినప్పుడే నీకు మేలు జరుగుతాయి. వినకుండా మేలు ఎలా చేస్తాడు? అదే యెషయా గ్రంథం 55 అంటాడు, చెవి యొగ్గి నా యొద్దకు రండి, విని ఎడల మీరు బ్రతుకుతాడన్నారు. చదవండి. చెవి యొగ్గి నా యొద్దకు రండి. 55:3 చెవి యొగ్గి నా యొద్దకు రండి, మీరు విని ఎడల మీరు బ్రతుకుతారు. ఆమేన్. ఏ వింటే బ్రతుకుతాం? దేవుని మాట వింటే బ్రతుకుతాము, వాక్యము వింటే బ్రతుకుతాము. అంతే కదా? వాక్యమే మనల్ని బ్రతికింపచేసేది, జీవింపచేసేది, బలపరిచేది, ఆదరించేది. డైలీ వాగ్దానం ద్వారా దేవుడు బూస్ట్ ఇచ్చేతను. నాకు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నిన్నైతే నీ పక్కన నిలిచి నిన్ను బలపరుస్తానన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఇవాళేమో ఆశీర్వాదానికి వారసులం. హల్లెలూయా. ప్రతిరోజు వాగ్దానం ద్వారా దేవుడు ఏమీ లేకపోయినా ఏలి బలం ఇచ్చేద్దాం. ఆమేన్. వాక్యానికి అంత పవర్ ఉందమ్మా. ఆమేన్. వాక్యం చదువుతుంటే, వింటూ ఉంటే, ఇప్పుడు వింటేనే మీరు బ్రతుకుతారు, వింటేనే నీకు మేలు. అయ్యో నువ్వు నా మాట వినాలి కదా. ఇప్పుడు ఆమె ఏం చేసింది అంటే దేవుని మాట వినడానికి ఏమండి ఆమె హృదయం ఏం చేసింది? తెరవబడింది. నేను అడుగుతున్నాను ఈ రాత్రి, నీ హృదయము తెరవబడిందా? లుదియా వలె నువ్వు దేవుని మాట వినడానికి మనం ఎక్కడ రావాలి? యవనస్తులు, బైబిల్ ఉన్నాయా మీకు? దేవుని మాట వింటున్నారా? ఇంత ఉపదేశము మనకు మన హృదయాలలోనికి మీరు రానివ్వకుండా సైతాన్ ఏం చేస్తాడంటే చెవులు మూసేస్తాడు. రక్తవేజయ్ ఈడు ఎప్పుడు ముగించేస్తాడు రా, ఎప్పుడు ఎగిరిపోదామా, ఎప్పుడు వెళ్ళిపోదామా అనే మైండ్ సెట్ కాదు. వాక్యము మీద మీ మనసు పెట్టాలి. జీవితాలు మార్చేది వాక్యం, బ్రతుకులను మార్చేది వాక్యం, మన పరివర్తనను మార్చేది వాక్యం.
మన మీద శాపాన్ని కొట్టివేసేది దేవుని వాక్యం. అదో నీ శాపాన్ని ఆశీర్వాదకరంగా మార్చేది అని చెప్పండి, దేవుని వాక్యమే కదా. ఆమేన్. మనం దేవుని మాట వినడానికి మనలను మనము సంసిద్ధత చేసుకోవాలి. నాలుగవదిగా ఈమె ఏం చేస్తుందా అంటే దేవుని మాటలను ఏమండి వింటా ఉంది. చూడండి, ఐదవదిగా మనం చూసినప్పుడు ఆమె ఏం చేస్తుందంటే ఆ 14 వచ్చిన ఎండింగ్, ప్రభు ఆమె హృదయం తెరిచిన గనక దైవజనుడైన పౌలు గారు చెప్పిన మాటల మీద ఏం ఉంచింది? లక్ష్యం ఉంచింది. ఆమేన్. నేను అంటాను, ఇది ఎన్నోది? ఐదవదిగా దైవజనుని మాట మీద ఆమెకి ఏంటి చెప్పండి? లక్ష్యం ఉండాలి. చాలా మందికి సేవకుని మాట మీద లక్ష్యం ఉండదు. వీళ్ళ లక్ష్యాలు వేరు. యేసు రక్త విజయ్ అమాయకంగా వచ్చి ఏం చేయమంటారంటే అయ్యారు అని అంటారు. వీళ్ళ ప్లాన్లు వీళ్ళయ్యా అబ్బాయి, వీళ్ళ పురమాయింపులు వీళ్ళయ్యా, వీళ్ళ ఏర్పాట్లు వీళ్ళయ్యా, వీళ్ళ డిసైడింగ్ వీళ్ళయ్యా. దేవునికి స్తోత్రం. పైపచ్చికి ఏమండి అయ్యగారికి మా అయ్యగారికి ఖాళీ ఉండలేదండి, మరి నేను కువైట్లోనూ అమెరికాలో తిరుగుతున్నాను. మరి నేనేమంటాను అంటే ఈమె పౌలు గారి మాటల మీద ఏముంది? ఆమెకి లక్ష్యం ఉంది. నాకు నచ్చిన మాట, లుదియా పౌలు చెప్పిన మాటల మీద ఏముంది? దేని మీద లక్ష్యం ఉండాలంటే దైవజనుడు చెప్పిన మాట మీద ఆమె లక్ష్యం ఉంచింది. లక్ష్యం అంటే ఏంటి నాన్న? ఆయన మాట మీద గురి, అంతేనా? లక్ష్యం అంటే ఏంటి? గురి. ఎవరి మాట మీద చెప్పండా? లక్ష్యం ఉంచాలి. ఒకసారి చెప్పాను, ఎవరి మీద లక్ష్యం ఉంచాలి అని. ఎవరి మీద లక్ష్యం ఉంచాలి? ఆయన మాట మీద లక్ష్యం ఉంచాలి. ప్రధాన యాజకుడైన యేసు మీద మనం లక్ష్యం ఉంచాలి. ఆయన వాక్యం మీద లక్ష్యం ఉంచాలి. ఆయన సన్నిధి అంటే మనకేముండాలా? లక్ష్యం ఉండాలని చెప్పాను. ఈమె దైవజనుడు చెప్పిన మాటల మీద ఎంతమందికి లక్ష్యం ఉంది? ఈ లుదియా అనే వ్యక్తి దైవజనుడైన పౌలు గారు చెప్పిన మాటల మీద ఏముంచిందండి? లక్ష్యం ఉంచింది. ప్రైజ్ ద లార్డ్. నేను అంటాను, మన దైనందిన జీవితంలో మనందరికీ కూడా దేవుని మాట మీద, దేవుని వాక్యం మీద మనకి లక్ష్యం ఉండాలి. అంతేగాని ఎక్కడండి యేసుప్రభు వారు పేతురు గారు యోహానులో వస్తారు, అపోస్తలుల కార్యంలో ఒక సమాధి మందిరం దగ్గర పుట్టింది మొదలుకొని కుంటువాడు ఆడు ఏం చేయబోయి ఎక్కడ ఉన్నాడండి? ఆ మెట్ల దగ్గర కూర్చుని ఏం చేస్తున్నాడు? భిక్షం అడుక్కుంటున్నాడు. హల్లెలూయా. ఒక రోజున టిప్ టాప్గా పేతురు గారు యోహానులు మంచి బట్టలు వేసుకుని, పాస్టర్ గారు ఏమి లేకపోతే తెల్ల బట్టలు వేసుకుంటారు కదా, తెల్ల బట్టలు వేసుకుని రాగానే వాడు చూడగానే వీడు ఏమనుకుంటాడో తెలుసా? వాళ్ళ అద్దె ఏదైనా దొరుకుతుందేమో. చూడండి, అపోస్తలుల కార్యగ్రంథం 3వ అధ్యాయంలో 5వ వచనంలో వాడు మెట్ల దగ్గర కూర్చుని ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి మీద లక్ష్యం ఉంచాడంట. ఆమేన్. చూడండి, బైబిల్లో ఉంటుంది ఆ మాట. ఏదైనా దొరుకుతుందని ఏం ఉంచాడంటే వీడు? లక్ష్యం ఉంచాడంట. ఈ లక్ష్యం ఎవడ మీదంటే ఇప్పుడు దైవజనుల దగ్గర ఏదైనా దొరుకుతుందేమో అని. హల్లెలూయా. గట్టిగా చెప్పండి, హల్లెలూయా. కొంతమంది దేవుని బిడ్డలారు ఒత్తి ఏదైనా దొరుకుతుందేమో అని కొంతమంది లక్ష్యం వేరేగా ఉంటుంది. సరే, అది నేను చెప్పనులే, రికార్డింగ్ అవుతుంది కాబట్టి అటువంటి విషయాలు చెప్పకూడదు. ఎందుకంటే ప్రతి విషయం చెప్పని కట్ చేయలేక అది ఇబ్బంది అవుతూ ఉంటుంది. ఆమేన్. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. చేతులెత్తి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. వీళ్ళ లక్ష్యం ఏమిటంటే వీళ్ళ తెల్ల బట్టలు వేసుకున్నారా బాబు, వీళ్ళ దగ్గర ఏదైనా దొరుకుతుంది అంటే వీళ్ళకి అర్థమైపోయింది. ఎవరికి? పేతురు గారు, రే వెండి బంగారాలు మా యొద్ద లేవు కానీ మాకు కలిగిందే మీకు ఇస్తున్నావు అని చెప్పాడానికి. ఏం చెప్పాడంటే, నజరేయుడగు యేసు నామములో నువ్వు లేచి నడువు. ఏమండి, మన లక్ష్యము దేని మీద ఉండాలి అంటే దేవుని మీద ఉండాలి. ఆమేన్. రెండవదిగా దేవుని బిడ్డలారా, మన లక్ష్యం దేని మీద ఉండాలంటే దేవుని వాక్యం మీద ఉండాలి. చెప్పండి, ఏమి ఉండాలి? పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం, దయచేసి 19వ వాక్యం చదువుదాం. 2వ పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకుంది, తెల్లవారు వేకువ చుక్క
మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల వెలుగునిచ్చు దీపమైనట్టుంది. దాని యందు లక్ష్యముంచిన ఎడల నీకు మేలు. ఆమేన్. దేని మీద లక్ష్యం ఉండాలంటే ఇక్కడ దేవుని వాక్యము మీద లక్ష్యం ఉండాలి. అదవుతుందా? ఆ వాక్యము మీ హృదయాల్లో ఉదయించినప్పుడు ఆ వాక్యము చీకటి చోట్లలో వెలిగిచ్చే దీపమైనట్టుంది. కాబట్టి మన లక్ష్యము దేని మీద ఉండాలి చెప్పండి? దేవుని వాక్యము మీద లక్ష్యం ఉంచిన ఎడల అది నీకు మేలు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. అమ్మ, దేని మీద లక్ష్యం ఉండాలి అంటే దేవుని వాక్యము మీద నీకు లక్ష్యం ఉండాలి. ఒకటి, దైవజనుడు చెప్పిన మాట మీద నీకు లక్ష్యం ఉండాలి. రెండవది, దేవుని వాక్యం మీద నీకేముండాలి? లక్ష్యం ఉండాలి. ఇక్కడేమన్నా నువ్వు లక్ష్యం ఉంచిన ఎడల నీకు మేలు అని అంటున్నాడు. అక్కడ నాకు లక్ష్యం లేదని నిర్లక్ష్యం అంటే నీకు మేలుకి ఆపోజిట్ ఏంటో నేను అన్నాం. చాలామందిని నిర్లక్ష్యం, లక్ష్యం లేదు. ప్రార్థన అంటే నిర్లక్ష్యం, వాక్యం అంటే నిర్లక్ష్యం. చెప్పండి, ఎప్పుడు పడితే అప్పుడు వస్తున్నాం మనం. నిర్లక్ష్యమా లక్ష్యం? అది హైదరాబాద్ వెళ్ళాలి 9 గంటల బస్సు అంటే నువ్వు 9:30కి వెళ్తే బస్సు ఉంటుందా? మాట్లాడతలేదు ఏంటి? అదరా బెదరా క్యాంప్ అంటే ముందే పరిగెట్టేస్తాం కదా, వేసి రక్తం వేసి రా వేసేయని బస్సు రాను బస్సు అంక ఇద్దరు చూస్తూ ఉంటాం కదా. మరి అది ఎప్పుడైనా ముందెళ్ళి యేసుబాబు రా కోసం ఎప్పుడైనా కనిపెట్టాం మనం? ఆయన వచ్చి మన కోసం వెయిట్ చేయాలి. ఆమేన్. నా భక్తురాలు మా అత్తమ్మ ఎప్పుడు వస్తుంది, మరియమ్మ ఎప్పుడు వస్తుంది, సంతోషమ్మ ఎప్పుడు వస్తుంది, సుబ్బలక్ష్మి ఎప్పుడు వస్తుంది, సూర్యకాంతం ఎప్పుడు వస్తుంది అని ఆయన ఎదురు చూడాలి. అంతేనా మరి? అంతేగాని మనము ఆయన కోసం ఎప్పుడైనా కనిపెట్టావా? ఇక్కడేమంటున్నాడు? ఇదిగో ఆయన వాక్యం మీద నువ్వు లక్ష్యం ఉంచితే అది నీకేంటి చెప్పండి? మేలు కదండి. వాక్యం మీద లక్ష్యం ఉంటే మేలు. నువ్వు లక్ష్యం ఉంచకుండా మేలు జరగాలంటే జరగదుగా, జరగదు. వాక్యం మీద నీకు లక్ష్యం ఉంటేనే నీకు మేలు అని చెప్తున్నాడు. ఒక మాట చెప్పనా? ఆ వాక్యం నీ హృదయంలో ఉంటే నేను వెలిగిస్తుంది. ఆమేన్. దేవుని కొరకు వెలిగించేటట్లుగా మండుచున్న దీపంలో నీలో పనిచేస్తుంది. ఆమేన్. చూడండి, ఎబిలుకు రాసిన పత్రికలో కూడా మనం చూస్తే 3వ అధ్యాయం 1వ వచనం ఇందాక చెప్పాను. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనం ఒప్పుకొనిన దానికి అపోస్తులను ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యం ఉంచాలి. ఆమేన్, ఆమేన్. 3వదిగా మన లక్ష్యం ఎవరి మీద అంటే యేసు మీద. చెప్పండి, ఎవరి మీద ఉండాలి మన లక్ష్యం? మన జీవితంలో యవనస్తులు నీ లక్ష్యం ఎవరి మీద ఉండాలంటే యేసు మీద ఉండాలి. లోకంలో ఉన్న తుచ్చమైన కోరికల మీద నీ లక్ష్యం కాదు. నీ లక్ష్యం ఎవరి మీద అంటే యేసు మీదే. యేసు మీద నీ లక్ష్యం ఉంటే నీ జాతకం కూడా మారుతుంది. నా జాతకం మార్చిన దేవుడు నీ జాతకం మారుతాడు. ఆమేన్. అంతే కదండి. ప్రధాన యాజకుడైన యేసు మీదే నీ లక్ష్యం. నానా, మన లక్ష్యం ఎవరి మీద ఉండాలంటే యేసు మీద. అందరూ చెప్పండి, ఎవరి మీద? పక్కలకు షేకండి, చెప్పండి, యేసు మీద లక్ష్యం ఉంచమని చెప్పండి. గట్టిగా చెప్పండి, యేసు మీద లక్ష్యం ఉందా? దేని మీద లక్ష్యం ఉందా అని అడగండి. ఆమేన్. గట్టిగా చెప్పండి. నీ లక్ష్యం దేని మీద ఉంటే అది నెరవేరుతుంది. అంతే కదా. ఇప్పుడు పండగకు 3 చీరలు కావాలని లక్ష్యం ఉంది లేదా? క్రిస్మస్ ఒకటి, 31st ఒకటి ఉందంట. దేవునికి స్తోత్రం. జనవరి 1 ఒకటి. ఆ లక్ష్యం చేరడం కోసం ఇప్పటి నుంచి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నావు కదా. పరలోక ప్రార్థనలు కూడా చేసేస్తున్నారు కొంతమంది. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. అబ్బాయి, వాటి మీద ఉన్న లక్ష్యం యేసు మీద ఉంచితే అవన్నీ ఏం కావాలో ఇచ్చేస్తాడు. దేవునికి స్తోత్రం. మీరు ప్రార్థన చేయకండి. ఈసారి నాకు అటువంటి మార్మన్స్ ఏమీ లేదు. దేవునికి స్తోత్రం. లక్ష్యం ఉందంటే సాధించుకోవడంలో నెంబర్ 1 మీ తర్వాతే మేము. హల్లెలూయా. ఏమన్నా కిరణ్ గారు, దేని మీద లక్ష్యం ఉందంటే సాధించుకోవడం కోసం భోజనం మానేసైనా గిన్నెలు మాట్లాడించైనా మొత్తం మీద ఆ లక్ష్యం బడ్జెట్ రిలీజ్ అయ్యే వరకే కానీ ఆత్మ శాంతించదు.
హల్లెలూయా. నేనంటాను, లక్ష్యం యేసు మీద ఉంచండి, లక్ష్యం దేవుని వాక్యం మీద ఉంచండి, లక్ష్యం దేవుని సేవకుడు చెప్పిన మాట మీద ఉండాలి. ముచ్చటగా ముత్యాలంటే 3 మాటలు. లుదియా ఆమె దైవజనుడు చెప్పిన మాటల మీద ఆమె ఏముంచింది అంటే లక్ష్యం ఉంచింది. దైవజనాంగమా, దేవుని బిడ్డలారా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు తన వాక్యమును బట్టి నీతో నాతో మనందరితో మాట్లాడుతున్నాడు. 6వదిగా మనం చూసినప్పుడు 15వ వాక్యానికి వద్దాం. 15వ వచనం చూస్తే ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిస్మము పొందారట. ఆమెన్. చూడండి, నేనేమంటానంటే ఈమె తన ఇంటి వారినందరినీ కూడా ఆమె రక్షించుకోగలిగింది. 6వదిగా ఏం చేసిందండి? ఆమె ఇంటి వారినందరినీ కూడా ఏం చేయగలిగింది? రక్షించుకోగలిగింది. ఇప్పుడు చూడండి, ఈమె రక్షించబడిందండి. ఈమెయు ఆమె ఇంటి వారును బాప్తిస్మము పొందారట. ఆమెన్. నేనేమంటాను అంటే తన ఇంటి వారిని అందరినీ కూడా 6వదిగా ఆమె ఏం చేయగలిగింది? రక్షించుకోగలిగింది. లుదియా, నీ ఇంట్లో నువ్వు రక్షించబడ్డావు. నీ ద్వారా నీ భర్త, నీ పిల్లలు ఏం చేయాలా? రక్షించబడాలి కదా. వాళ్ళందరూ కూడా రక్షణలోనికి రావాలి కదా. వాళ్ళందరినీ రక్షణలోనికి మనం తేవాలి కదా. తేవలసిన బాధ్యత, రెస్పాన్సిబిలిటీ మన మీద ఉందండి. ఇప్పుడు ఆమె ఏం చేసిందండి? తన ఇంటి వారిని అందరినీ ఏం చేసిందండి? రక్షణలోనికి తేగలిగింది. అందరూ కూడా ఏం తీసుకున్నారు? బాప్తీసం తీసుకున్నారు. ఇంట్లో భార్యాభర్తలు తీసుకుంటే పిల్లలు బాబు ఏం కట్టాలని ఏం ప్లాన్లు వేసేస్తున్నారు రక్షణ తీసుకోవడానికి? ఇల్లులు కట్టాలా పెళ్ళి కాకుండా? ఏమి సాధించాలి? నీ జీవితాన్ని ప్రభువుకి ఇవ్వకుండా, రక్షణ పొందకుండా, రేడో మోపోను వాయిదా వేస్తే అంటే రక్షణ తీసుకుంటే లోకంలో ఎంజాయ్ చేయటం ఉండదానా? దేవుడే ఈ రోజు నొత్తి నీ పరిస్థితి ఏంటి చెప్పండి? దేవుడే ఈ రాత్రి సడన్గా వచ్చాడు మిడ్-నైట్, నీ పరిస్థితి ఏంటి? ఎన్ని వీడియోలు చూడట్లేదండి? కార్ డ్రైవ్ చేస్తూ ఉంటే ప్రభు వస్తే కార్ డ్రైవర్ ఎత్తపడుతున్నాడు. దేవుని స్తోత్రం. ఎత్తపడుతూ ఉన్న వాళ్ళందరూ ఏమైపోయారు? తోలి కూడా వెళ్ళిపోతే ఎలాగుంటుంది అబ్బాయి? బస్సులో వెళ్తున్నావు, దేవుని రాకడ వచ్చిందనుకో, డ్రైవర్ ఎత్తపడ్డాడు అనుకో, ఎలాగుంటుంది చెప్పండి ఒకసారి? ప్రభుయే వచ్చాడు అనుకో, ఎత్తపడతాం. మరి నీ సంగతి ఏంటి? ఇప్పుడు నోవా ఉన్నాడు, జలప్రలయం గురించి ప్రకటించాడు. తన ఇంటి వారిని ఏం చేశాడండి చెప్పండి? రక్షించుకోగలిగాడా? లేదండి, రక్షించుకోగలిగాడు. లోకం మీద గత ఉదయకాలం చెప్పానన్నమాట. లోకం మీద నేరారోపణ చేసి నోవా విశ్వాసమును బట్టి నీతికి వారసుడయ్యాడు అని చెప్పాను. ఆమేన్. ఎవరు నీతికి వారసుడయ్యాడు? ఎందుకంటే తన కుటుంబాన్ని, నోవా తన కుటుంబాన్ని ఏం చేయగలిగాడు? రక్షించుకోగలిగాడు. అవునా కాదా? అవును. జలప్రలయం వచ్చి అందరూ నాశనం అయిపోతే కానీ తన కుటుంబాన్ని, అందుకే పౌలు గారు చెప్తూ అంటారు, ఏమంటే వాళ్ళు నీటిలో, పేతురు గారు చెప్తుంటారు, వాళ్ళు యనమండుగురు ఏం చేశారంటే అందరూ బాప్తిసం పొందారట. అలా రక్షించుకోగలిగాడు. నేనంటాను, లుదియా తన కుటుంబాన్ని ఏం చేయగలిగిందండి? రక్షించుకోగలిగింది. ఈ రాత్రి లుదియా జీవితం నుంచి దేవుడు మాట్లాడుతున్నాడు. తల్లులారా, మీ కుటుంబంలో మీరు ఒక్కరే రక్షించబడ్డారా? నీ యజమానుడు, నీ పిల్లలు నీ ద్వారా ఏం రావాలి చెప్పండి? రక్షణలోనికి రావాలి. వాళ్ళని కుటుంబాలుగా ఏం చేయాలా? రక్షణలోనికి నడిపించాలి. రేపో మాపో అని వాయిదా వేయడానికి వీల్లేదు. యవనస్తులో మీకోసం ప్రతి దినము ప్రార్థన చేస్తున్నాం. రక్షించబడడం మన బాధ్యత. నువ్వు నిర్లక్ష్యం చేసావా, దేవుని శాపం దిగొచ్చిందంటే మనం తాళలేము. దేవుడు నేడు అనబడిన సమయం ఉండగానే మనం అది నాకులా కొట్టిన తర్వాత వస్తానంటే కుదరదు. దేవునికి స్తోత్రం. ఆయన కొట్టకుండా వచ్చేయాలి ఆయన మాటకు, అంతే. ఏమండే వచ్చేయాలంతే. లుదియా తన కుటుంబాన్ని రక్షణలోనికి నడిపించింది.
వారందరూ ఏం చేశారు? బాప్తిసం తీసుకున్నారు. ఆమేన్. నేను లాస్ట్ మాట చెప్పాలని అనుకుంటున్నాను. దైవ జనాంగమా, ఈ రోజున నీ కుటుంబ రక్షణ లుదియా ఏ విధంగా అయితే తన కుటుంబాన్ని రక్షించుకోగలిగిందో, నీవు నేను మనం చూడండి, ఆమె ఏం చేసింది? తన ఇంటి వారందరూ బాప్తిసం పొందారు. అంటే ఆమె రక్షించబడింది పడటమే కాదు, ఆమె ద్వారా తమ ఇంటి వారందరూ కూడా రక్షించబడ్డారు. చూడండి, చివరిది 7వదిగా కంటిన్యూషన్ చదివితే ఆమె ఏం చేసింది? తన ఇంటి వారందరికీ రక్షణ ఇవ్వడమే కాకుండా చూడండి, ఆమె నేను ప్రభువునందు ఏముంచాను? విశ్వాసము గల దానిని ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుమని వేడుకుని ఆయనను బలవంతము చేశాను. అంటే దేవుని బిడ్డలారా, లుదియాకి ప్రభువునందు ఏముందంటే విశ్వాసం ఉంది. విశ్వాసమే కాదు, ఇందాక నేను చెప్పాను, దైవభక్తి అని చెప్పుకునే వాళ్ళకి సత్క్రియ ఉండాలంటే, దైవజనుడా నీవు మా ఇంటికి వచ్చుటకు రమ్మని ఏం చేసిందని వేడుకుంది, బలవంతం చేసింది. దైవజనునికి రావమని పిలిచి ఆహ్వానించండి. ఆహ్వానిస్తే ఇప్పుడు బలవంతం చేస్తుంది. దైవజనుడు వస్తానని అంటలేదు, రమ్మని ఏం చేస్తుందంటే బలవంతం చేస్తాం. ఇప్పుడు ఇక్కడ సత్క్రియ కనపడుతుంది. నేనేమంటాను, ఇక్కడ 2 కనపడుతున్నాయి. విశ్వాసం ఉంచింది. క్రీస్తు మీద ఏముండాలి? మరి ఈ విశ్వాసం ఉండాలి. ఏదైనా చేయగలవు, పాడేయటం కాదు, ఏదైనా చెయ్యగలనని కథ మార్చాలి. ఆమేన్. అది మరి హల్లెలూయా. నువ్వు విశ్వసిస్తే ఏదైనా చేయగలడు, దేవుడు చేస్తాడు. నా దేవుడు ఏదైనా చేయగలడు. విశ్వసిస్తే చేయడం చెప్పండి, చెప్పండి అమ్మా. ఈ కొండను కదిలి ఆ కొండను వెళ్ళిపోమంటే విశ్వాసం. ఎంత ఆవగింజ అంత విశ్వాసం కదండి, ఎంత విశ్వాసం? ఆవగింజ ఎంత విశ్వాసం ఉంటే ఈ కొండను ఇక్కడ కదిలి అక్కడ వెళ్ళమన్నాడు కదండి. మన విశ్వాసం. ఆమె ప్రభువు నన్ను ఏం చేశాడు? విశ్వాసం ఉంచడమే కాదు, దైవజనుడా నువ్వు మా ఇంటికి రావాలి అని ఏం చేసింది? మనం ఏం చేయాలంటే బలవంతం చేయాలి. దైవజనుడా మా ఇంటికి రావాలయ్యా, దైవజనుడా మా ఇంటికి నువ్వు రావాలి, మా ఇంటికి రమ్మని ఆమెను వేడుకుంటూ ఉంది ఆయన్ని. అక్కడ ఏముంది? నచ్చిన మాట నాకు చూడండి. ఆమె ఏమంటుందంటే మా ఇంటికి వచ్చి ఉండమని వేడుకుని మమ్మల్ని ఏం చేసింది? బలవంతం దైవజనుడే బలవంతం చేయవలసి వస్తుంది. అంతేగాని హల్లెలూయా, అంతేగాని అయ్యగారు మాకు ఇదిగో సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంత వరకు దేవుడు మాకు మేలు చేశాడు, హల్లెలూయా చెప్పండి గట్టిగా. అంటే నేను అడుగుతున్నాను, అంటే చేసిన వారి గురించి కాదు సుమా, మీ ఇంటి దగ్గరకు వచ్చి దైవజనుడు ఈ 2025వ సంవత్సరంలో చెయ్యి గడిగాడా? భోజనం పెట్టారా? సేవకుడు మీ ఇంటికాడ వచ్చి తిన్నాడా? దైవజనుడు ఇంటికి రమ్మని వేడుకోవటమే కాదు, మమ్మల్ని ఏం చేసింది? ఇక్కడ విశ్వాసము ప్లస్ క్రియ కనబడుతుంది. విశ్వాసంతో కూడిన క్రియ. సారేపతి అనే వెధవరాలింటికి దైవజనుడు వచ్చాడు. అప్పుడు కరువు కాలం, పట్టెడు పిండే, బుడ్డిలో కొంచెం నూనె ఉంది కదండి. ఏమండి? ఆయన రావడాన్ని బట్టి, మొట్టమొదటి అప్పం దైవజనుడికి పెట్టడాన్ని బట్టి ఆ కరువు కాలం అంతా తొట్టులో పిండి తక్కువైపోలేదు, బుడ్డిలో నూనె అయిపోలేదు. కారణం ఏంటంటే దైవజనుడు వచ్చుట మంచిది అన్నాడు కొర్నేలు. ఆమేన్. కొర్నేలు ఏమన్నాడండి? దైవజనుడు వచ్చుట మంచిది. దైవజనుడు వచ్చాడు కాబట్టి. అలాగే షూనేమీరాలింటికి దైవజనుడు వచ్చాడు కదా, ఉండమని బలవంతం చేసేది. వాళ్ళు కూడా తన ఇంట్లో ఒక గది, మంచం, బల్ల, దీపం ఇవన్నీ, మా ఇంటికి వచ్చి పోచున్నవాడు భక్తి గల దైవజనుడు నేను ఎరుగుదును వచ్చాడు కాబట్టి వాళ్ళ ఇంట్లో పిల్లలు లేని లోటు. దైవజనుడు అక్కడ ప్రార్థన చేయగా మూయబడిన గర్భాన్ని దేవుడు ఏం చేశాడు? తెరిచాడు. ఆమేన్. ఇప్పుడు అప్పులు చేసే ప్రవక్త శిష్యులు ఒకడు చనిపోయాడు. అప్పులో వచ్చి పిల్లల్ని తీసుకెళ్ళిపోతున్నారు. అప్పుడు దైవజనుడు ఎలీషాని ఇంటికి తీసుకొచ్చారుగా, వచ్చాడు లేదా? వచ్చి ప్రార్థన చేశాడు కదండి. నీ ఇంట్లో ఏముందండి? ఏముంది, మా ఇంట్లో చిన్న పాత్ర కొంచెం నూనె ఉంది అన్నాడు. అప్పుడు ఆయన ఏమన్నారు చెప్పండి? ఆయన ఏమన్నారు? వెళ్ళి ఎరువు పాత్రలన్నీ తీసుకురండి అన్నారు. తీసుకురాగానే ఏం చేశాడు? ఒక్కొక్క దానికి చుక్క ఇక మొత్తం నిండిపోయిందిగా.
నేనంటాను, దైవజనుడు వచ్చుట నీ ఇంటికి వచ్చాడని నీ ఇంట్లో అడుగు పెట్టాడా? రమ్మని ఎప్పుడైనా మనం అడిగామా? మీరు పెట్టండి, మీరు ఏం వద్దు, మేము అలాగొచ్చి అలాగే వెళ్ళిపోతామంటే ఎంత బెమ్మానం అండి. ఏజ్ రక్తమేది హల్లెలూయా, హల్లెలూయా. అది కాదు, దైవజనుడు మన ఇంట్లో అడుగు పెట్టాలా, ఉండమని వేడుకోవాలా, బలవంతం చేయాలి. ఆమె చేస్తుంది, విశ్వాసంతో కలిగిన వ్యక్తిగా కనపడుతుంది. దైవజనాంగం నేను ముగిస్తున్నాను. ఒకటి, ఆమె పల్లి కలిగిన వ్యాపారస్తురాలు. రెండవది, దేవుని దగ్గరకు వచ్చింది, ప్రార్థనలో ఉంది. 3, దైవ భక్తి కలిగిన స్త్రీ. 4, దేవుని మాటలు వినడానికి హృదయము తెరిచింది ఆమె. 5, దైవజనుడైన పౌలు గారు చెప్పిన మాటల మీద లక్ష్యం ఉంచింది. 6, తన ఇంటి వారిని అందరినీ రక్షించుకోగలిగింది. 7, దేవుని బిడ్డలారా, అంటే యేసునందు విశ్వసించడమే కాదు, దైవజనుడు రమ్మని ఆమె బలవంతం చేసింది. లుదియా జీవితంలోంచి ఈ రాత్రి నీతో, నాతో, మనతో మాట్లాడాడు. అందరూ మోకరిద్దారా? కళ్ళు మూసుకుందామా? ఒక తీర్మానంలోకి వద్దాం. దేవా, లుదియా జీవితంలోంచి మీరు నాతో, మాతో మాట్లాడారు. ప్రార్థన చేసుకుందాం. వాక్యం కొరకు ప్రార్థన చేస్తాను. అందరు తల్ల వంచి కళ్ళు మూసుకునండి. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, జీవాధిపతి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రి లుదియా జీవితంలో నుంచి మాతో సూటిగా, తేటగా మీరు మాతో మాట్లాడారు నాయన. ఇదిగో లుదియా అనే మాటకు అర్థము నాయన, ఆమె వేదన పడుతుంది అని అర్థమని ఆమె జీవితం గురించి మాతో మాట్లాడారు. లుదియా తండ్రి, ఆమె పల్లి కలిగిన ఒక వ్యాపారస్తురాలని, దేవుని దగ్గరకు ఆమె వచ్చిందని, దైవ భక్తి కలిగినదని, అలాగే దేవానికి స్తోత్రాలు, నీ మాట వినడానికి హృదయము తెరిచింది అని, అలాగే దైవజనుడు మాట మీద లక్ష్యం ఉంచిందని, తన కుటుంబాన్నంతా కూడా రక్షించుకోగలిగిందని, అలాగే ప్రభువా నీ యందు విశ్వసించిందని నీ వాక్యం ద్వారా సూటిగా, తేటగా మీరు మాతో మాట్లాడారు. నిశ్చయముగా విత్తబడిన మాటలు బిడ్డల హృదయాలలో నీరు కట్టి ఫలింప చేయండి ప్రభువా. లుదియా ఏ విధంగా ప్రభువా కలిగిందో మా బిడ్డలందరూ లుదియా వలె మారిపోదురుగాక. లుదియాలో ఉన్నటువంటి లక్షణాలు నీ బిడ్డలందరూ కలిగి ఉందరుగాక. వారి జీవితంలో మీరే కార్యము జరిగించండి. అలాగే టీవీ ముందు కూర్చుని వాక్యం వింటున్నా మా శ్రోతలను కూడా జ్ఞాపకం చేసుకోండి. వారిని కూడా లుదియా వలె వారి జీవితాలు మీరు మార్చమని ప్రార్థిస్తున్నాను. ఎవరైతే బలహీనతతో ఉన్నారో, ఎవరైతే సమస్యలతో ఉన్నారో, ఎవరైతే నాయన బలహీనతో ఉన్నారో అందరిని ముట్టి స్వస్థపరచండి. సంపూర్ణమైన ఆరోగ్యం, శక్తిని, బలమును అనుగ్రహించండి. పరిపూర్ణతలోనికి ప్రతి ఒక్క బిడ్డను నడిపించండి, సహాయం చేయమని మా నాథుడైన యేసు నామము పేరట అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క దివ్యమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ప్రభు బిడ్డలారు ఇక్కడ కూడినలకు సదాకాలము తోడైనను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.